తాను మళ్లీ వస్తేనే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయన్నారు సీఎం జగన్. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని హెచ్చరించారు. వారు చేసే ఆగడాలు మితిమీరిపోతాయన్నారు. మళ్లీ లంచాలు, వివక్షల రాజ్యం వస్తుంది, అందరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు సీఎం. ప్రభుత్వ పథకాల కోసం లైన్లో నిల్చోవలసిన పరిస్థితి ఉంటుందన్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే అమ్మ ఒడి అనే పథకం కొనసాగుతుంది, చిక్కటి చిరునవ్వులతో మళ్ళీ పిల్లలు బడులకు పోగలుగుతారు అని చెప్పండి. మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే చేయూత పథకం అందుతుంది అని చెప్పండి. మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే రైతు భరోసాగా రైతన్నకు తోడుగా నిలుస్తుంది అని చెప్పి కూడా చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యా దీవెన, వసతి దీవెన వచ్చే మనసు కేవలం అన్న వస్తేనే జరుగుతుంది అని చెప్పండి. రైట్. నాగేశ్వర్ గారు, పదే పదే ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో చెప్తోంది తాను వస్తేనే ఈ పథకాలన్నీ అమలవుతాయని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అలాగే జన్మభూమి కమిటీల ప్రస్తావన కూడా పదే పదే తేవడం వెనుక వ్యూహం ఏంటి? అంటే ఒకటి బ్రాండ్ చంద్రబాబు వర్సెస్ బ్రాండ్ జగన్, ఇది ప్రజెంట్ ఎందుకంటే దిస్ ఇన్ ఏజ్ ఆఫ్ పొలిటికల్ సేల్స్మెన్షిప్. నువ్వు ఆధునిక మార్కెటింగ్ ఎక్సర్సైజ్ అంటే పలానా ప్రోడక్ట్ ఎట్లుంది, నా ప్రోడక్ట్ ఎట్లుంది, ఫలానా ప్రోడక్ట్లో లోపం ఏంటి, నా ప్రోడక్ట్లో దాన్ని మీరు ఎలా అధిగమించగలరు, ఇదే కదా మార్కెటింగ్, ఆధునిక మార్కెటింగ్ అంటే. సో ఆధునిక మార్కెటింగ్ పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయింది. సో చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలని టీడీపీ చెప్పుకుంటాం. ఇప్పటికీ చూడు, హైదరాబాద్ ఆధునిక నగర నిర్మాణము, ఐటీ రంగము, ఐటీ రంగం సృష్టించిన సంపద, ఇదంతా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు కదా. సో దీనికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి, అయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు అంటే ఐటీ కాదు గుర్తొచ్చేది, జన్మభూమి కమిటీలు. వాస్తవంగా ఐటీ గుర్తొస్తుంది, జన్మభూమి కమిటీలు కూడా గుర్తొస్తాయి. జన్మభూమి కమిటీలకు ప్రజలకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది నిజం. సో జన్మభూమి కమిటీలు యాక్సెప్ట్ చేస్తేనే పథకాలు వచ్చేవి. జన్మభూమి కమిటీలు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కమిటీలుగా ఉండేవి. సో జన్మభూమి కమిటీలు వర్సెస్ ఆర్డినరీ పీపుల్, వీటి మధ్య ఒక రకమైన ఘర్షణ ఉండేది. సో దాన్ని ఇప్పుడు అది ప్రజలు బాగా వ్యతిరేకించారు కూడా. చంద్రబాబు నాయుడు ఓటమిలో ఒక ముఖ్యమైన అంశం అది జన్మభూమి కమిటీలు. సో ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ను, ఆ బిట్టర్ ఎక్స్పీరియన్స్ను మళ్ళీ ప్రజలకు గుర్తు చేయడం, మళ్ళీ ప్రజలకు గుర్తు చేయడం ద్వారా సమస్య. మీకు తెలంగాణ ఎన్నికల్లో కూడా కేసీఆర్ అదే చేశాడు కదా. సో ఉమ్మడి రాష్ట్రంలో ఉండే సమస్యలు, నీళ్ళ కష్టాలు, కరెంటు కష్టాలు, వాటి పదే ప్రస్తావించారు ఇక్కడ కేసీఆర్ కూడా. సో అందువల్ల ఎవరైనా వాళ్ళకి అనుకూలమైన పాయింట్స్ను ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ జన్మభూమి కమిటీలు వర్సెస్ వాలంటీర్ వ్యవస్థ, ఇక్కడే సమస్య ఏమవుతుంది అంటే టీడీపీ ఏం చెప్పుకోవాలి. నిజంగానే జన్మభూమి కమిటీల పట్ల ప్రజల్లో పాజిటివ్ పర్సెప్షన్ ఉంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలి, మళ్ళీ నేను వాలంటీర్ వ్యవస్థను తీసేసి జన్మభూమి కమిటీలు పెడతామని చెప్పాలి కదా. సో ఇఫ్ టీడీపీ బిలీవ్స్, ఇప్పుడు చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీలు ఉన్నాయి, జగన్ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఉంది, రెండిట్లో ఏది మెరుగైందని ప్రజలు భావిస్తే దానికి ఓట్లు పడతాయి కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తన వాలంటీర్ వ్యవస్థ ఓట్లు తెస్తుందని నమ్ముతున్నాడు. అందుకే జన్మభూమి కమిటీలను చూపెడుతున్నాడు, అది విలన్గా, తన వాలంటీర్ వ్యవస్థను హీరోగా చూపెడుతున్నాడు. టీడీపీకి కూడా తన జన్మభూమి కమిటీలపై నమ్మకం ఉంటే ఈ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసి మేము మళ్ళీ జన్మభూమి కమిటీలను పెట్టి పథకాలు అమలు చేస్తామని గట్టిగా చెప్పాలి. చెప్తేనే అది కన్విక్షన్ కదా. ఇందుకు భిన్నంగా ఏం జరుగుతోంది, వాలంటీర్ వ్యవస్థ పైన తీవ్రమైన అభాండాలు వేశారు. అది కూడా స్వీపింగ్ రిమార్క్స్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా చేసింది. అఫ్కోర్స్ టీడీపీ ఆ విషయంలో కొంత మౌనంగా ఉంది, పూర్తిగా ఓన్ చేసుకోలేదు. కానీ మొదట్లో వీరికి అర్థం కాలేదు వాలంటీర్ వ్యవస్థ పట్ల ఎలా స్పందించారు. కానీ చంద్రబాబు కూడా ఒక సందర్భంలో ఒక వ్యాఖ్య చేశారు, ఇంటికి వెళ్ళి వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని. పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. సో బట్ ఏదైనా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వ్యతిరేక వైఖరి అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఏమంటారు, వాలంటీర్ల వ్యవస్థ అలాగే ఉంటుంది, మీరు ఎక్కడా పోరు, మిమ్మల్ని మరింత మెరుగుపరుస్తాం, మీకు నైపుణ్యాన్ని పెంచుతాం, మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేలా చేస్తాం అంటున్నారు.
సో ఇది నీవు చెప్పిన నరేటివ్ని నీవే క్వశ్చన్ చేసుకుంటే వాలంటీర్లు కొంతమంది వ్యక్తులుగా తప్పులు చేసిన వాళ్ళు ఉండొచ్చు. అలా అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలను రద్దు చేస్తామంటావా? వ్యక్తులు చేసే తప్పులు వేరు, వ్యవస్థ వేరు. వాలంటీర్ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండొచ్చు. అలా అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో చాలా లోపాలు ఉంటాయి. మన పత్రికల్లో అడపాదడపా చూస్తాను చూడండి, న్యాయం కోసం వచ్చిన మహిళ పైన అత్యాచారం అని ఎన్నిసార్లు చూడడం మన పేపర్లో అని చెప్పి పోలీస్ వ్యవస్థ రద్దు చేద్దాం, పోలీస్ స్టేషన్లు అంతా మనమంగాలే జరుగుతున్నాయని అన్నాం అనుకోండి, మొత్తం పోలీస్ వ్యవస్థను అంటే అంగీకరిస్తారా ప్రజలు? ప్రజలకు పోలీసుల పట్ల కోపం, భయం ఉంటుంది, కోపం ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. కష్టమైతే ఎవరు చెప్పుకుంటారు? పోలీసు వాళ్ళకి చెప్పుకుంటారు. అందువల్ల ఇక్కడ జరిగిన మిస్టేక్ అది. వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ పైన ఒకసారి అటాక్, మరోసారి కాదు. అందువల్ల ఈ జన్మభూమి కమిటీలు వర్సెస్ వాలంటీర్ వ్యవస్థ అంటే ఎప్పుడు కూడా బ్లాక్ వైట్ రెండు చూపెట్టుకోవాలి ఎవరైనా. సో నేనేంటి నువ్వేంటి అని కదా. సో కాంట్రాస్ట్ ది బెస్ట్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా. సో మనకు ఏదైనా గమనించాలి, రెండు కలర్లు మనం కాంట్రాస్ట్ ప్రిఫర్ చేస్తాం. సో ఆల్వేస్ పీపుల్ బిలీవ్ ఇన్ కాంట్రాస్ట్. సో ఇప్పుడు మోడీ ఏం చెప్తున్నాడు? ఒకవైపు ఏమో పరివారవాది, కుటుంబ పార్టీలు, బాప్ బేటా, ఒకవైపు ఏమో చాయ్ వాలా, స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ప్రధానమంత్రి. ఈ నరేటివ్ పదే పదే చెప్తున్నారు కదా. ఒకవైపు ఏమో అయ్య వారసత్వంతో నాయకులు, ఒకవైపు ఏమో కుటుంబమే లేని వ్యక్తి, ముందు వెనక ఎవరు లేరు. సో ఈ నరేటివ్ని, ఈ కాంట్రాస్ట్ పట్టుకొస్తున్నాడు మోడీ కూడా, మీరు గమనించండి. ఒకవైపు ఏమో స్ట్రాంగ్ లీడర్ విత్ ఎ స్ట్రాంగ్ పార్టీ, మరోవైపు ఏమో అతుకుల బొంత, ఎవరి నాయకుడో తెలియదు. సో అందువల్ల కాంట్రాస్ట్ ఎప్పుడు కూడా ఆల్వేస్. మీరు ఎక్కడైనా చూడండి, సినిమా పాటల్లో కూడా కాంట్రాస్ట్ ఉంటుంది. లవకుశ సినిమాలో అద్భుతమైన పాట ఉంది. సో లక్ష్మణుడు ఏమో శ్రీరామచంద్రుని ప్రత్యేకతలు చెప్తుంటాడు, లవకుశులమో క్వశ్చన్ చేస్తుంటారు, మీరు గమనించండి. సో వరపరాక్రముడైన వాలిని తెగటార్తి సూర్యనందుని బ్రోచే శౌర్యధనుడు అంటే చి చటు మటు నాదాగి శకాచురుడి నుంచి వీర లక్షణమా కదా ఇది చాలునయ్యా అంటారు. సో అట్లా శివధనుష్కంఠనం అవలీల గావించే బుధమనంశాలియా పుణ్యమూర్తి అంటే చి పుచ్చిన విలుదుంచ బుధబలుండగనయ్యా అంటారు. సో ఇలా కాంట్రాస్ట్ ఎప్పుడు కూడా లిటరేచర్లో అయినా, ఆర్ట్లో అయినా, దేంట్లో అయినా కాంట్రాస్ట్ అట్రాక్ట్స్ పీపుల్. అందుకే జగన్మోహన్ రెడ్డి తెలివిగా కాంట్రాస్ట్ పట్టుకొస్తారు.